హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో మనం 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అర్థాలు చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి అంగ్రి. అంగ్రి అంటే కాలు అని అర్థం. తర్వాత అంజనం అనమాట. అంజనం అంటే ఏంటంటే కాటుక లేదా ఎక్కడో ఉన్న ఒక వస్తువును కండ్ల ముందు చూసే విద్య. థర్డ్ వన్ వచ్చేసి అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అంటే ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతకడం. మనం అజ్ఞాతవాసి మూవీ చూసాం కదా. ఆ మూవీ ఏంటంటే వాళ్ళు ఎక్కడో పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటారు కదా ఫారెన్లో, అలా గుర్తుంచుకోండి. ఓకేనా. అడలుకొను అంటే ఏడవడం అన్నమాట. అనగా అంటే పాపము లేనివాడా. ఓకేనా. అనగా మీన్స్ పాపము లేనివాడా. అనుజుడు అంటే తమ్ముడు. మనకి తనుజుడు అనే మీనింగ్ కూడా వస్తుంది. దానికి మీనింగ్ ఏంటంటే కుమారుడు అనే అర్థం. అనుజుడు అంటే తమ్ముడు అని గుర్తుంచుకోండి. తనూజుడు అంటే కుమారుడు, తను నుండి పుట్టినవాడు లేదంటే దేహం నుండి పుట్టినవాడు కుమారుడు. ఓకేనా. అభినందన అంటే మెచ్చుకోలు లేదా ప్రోత్సాహం. అభిరతి అంటే ఆపేక్ష లేదా కోరిక. అలయించు అంటే బాధపెట్టు లేదా కష్టపెట్టు. నెక్స్ట్ వచ్చేసి అవరజుడు. అవరజుడు అంటే తమ్ముడు. ఇక్కడ చూసారా, అనుజుడు అన్న తమ్ముడే, అవరజుడు అన్న తమ్ముడే. ఓకేనా. అవశేషం అంటే మిగులు. మనం లెక్కలు చేసినప్పుడు కింద శేషం ఇట్లా వేసుకుంటాం కదా, శేషంలాగా ఇట్లా వేసుకుంటాం కదా. సో అలాగా శేషం అంటే మిగిలింది ఏంటి అంటే అలా అవశేషం అంటే మిగులు అని. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. అప్పట్లో ఆమడ అంత దూరం ఉండేది. ఏదైనా డిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు ఆమడంత దూరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం కదా. ఓల్డ్ డేస్లో అట్లా ఆమడ అనేవాళ్ళు. ఆమడ మీన్స్ 8 మైళ్ళ దూరం అనమాట. ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వారు. ఓకేనా. ఉదది అంటే సముద్రం. ఇది ఆల్రెడీ టీఎస్ టెట్ బిట్లో వచ్చింది. 23 పేపర్ 1లో వచ్చిందనమాట. 2023 పేపర్ 1లో ఈ బిట్ వచ్చింది. ఉరుశక్తి అంటే గొప్పదైన శక్తి, గొప్ప శక్తి. ఏకాఏకిన అంటే అకస్మాత్తుగా లేదా తొందరగా లేదా వెంటనే. నెక్స్ట్ ఎగడక. ఎగడక అంటే పొంగిపోకుండా పడకుండా. ఎగిరెగిరి పడమాక అట్లా అంటారు కదా. సో అట్లా గుర్తుంచుకోండి, జస్ట్ కోడ్ లాగా అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఎలమి. ఎలమి అంటే సంతోషం. ఇది 22 టెట్ బిట్ ఎలమి అనేది. నెక్స్ట్ వచ్చేసి కందుకం. కందుకం అంటే బంతి. కబ్జా. కబ్జా అంటే దురాక్రమణ, తనది కాని దానిని ఆక్రమించుకోవడం. మనం సిటీలో ఎక్కువ, హైదరాబాద్లో ఎక్కువ కబ్జాలు జరుగుతాయని ఇట్లాంటివన్నీ వినే ఉన్నాం కదా, అలా అనమాట కబ్జా. నెక్స్ట్ వచ్చేసి కర్కోటకుడు. కర్కోటకుడు అంటే కఠినమైన వాడు. కలిత. కలిత అంటే పొందబడిన. కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. మిరపకాయల కల్లం, వడ్ల కల్లం ఇట్లా అంటాం కదా, అంటే ధాన్యపు కుప్పలను కొట్టే చోటు అనమాట. కొంచెం అంటే 4 మానికలు గల కొలమానం. 4 మానికలు అంటే దాదాపుగా 7.5 కిలోలకి సమానం. కృషికుడు అంటే రైతు. ఖేదం అంటే దుఃఖం లేదా ఏడుపు లేదా బాధ అనే మీనింగ్ అనమాట. చూడ్కులు అంటే చూపులు. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు అనమాట. ఓకేనా. జిద్దు అంటే మొండి వైఖరి. వాడు మహా జిడ్డుగాడు అంటాం కదా, అంటే మహా మొండిగా బిహేవ్ చేస్తాడని. జర్ర అంటే కొంచెం లేదా కొద్దిగా. తెలంగాణలో మనం ఏమంటామంటే కొంచెం ఆగనేదాన్ని జర ఆగుర భయ అని అంటాం కదా, అలాగా. తడయక అంటే ఆలస్యం చేయక. తప్తం అంటే కాలిన. తరి అంటే సమయం. తాకీదు అంటే ఆజ్ఞాపత్రం. తాటి జగ్గ అంటే తాటి మట్ట. తెరంగులు అంటే విధాలు. దుర్గమం అంటే వెళ్ళరానటువంటి. నుడుగులు అంటే మాటలు. నెమికించుట అంటే వెతికించడం అన్నమాట. నెమికించుట అంటే వెతికించుట. నెరియలు అంటే నేల పగుళ్ళు. నేల నెరియలు బాసింది నీళ్లు లేక అంటాం కదా, అలాగా నెరియలు అంటే నేల పగుళ్ళు అనమాట. ప్యాచ్యం అంటే తూర్పు ప్రాంతం. ఇది ఆల్రెడీ టెట్ పేపర్ 2లో 2023లో వచ్చింది, గుర్తుంచుకోండి. పత్తా అంటే చిరునామా. పయ్యర అంటే గాలి. పాలికాపు పంట కాపరి. పుడిసెడు అంటే సగానికి మడిచిన అరచేయంత, అంటే ఇంత సగానికి మడిచిన అరచేయంత.
పొడగాంచి అంటే రూపు చూసి, ప్రాలుమాలి అంటే సోమరితనం, బావుట అంటే జెండా, విజయ బావుట ఎగరేసామని అంటాం కదా అలాగా. మౌఖికం అంటే నోటితో చెప్పడం, మౌఖిక పరీక్ష అంటాం కదా అలా అనమాట మౌఖికం. మారుమను అంటే ఇంకొక పెళ్ళి, మాన్య అంటే గొప్పదైన, ముదము అంటే సంతోషం, మృత్పిండం అంటే మట్టి ముద్ద. యవీయసుడు అంటే తమ్ముడు, తమ్ముడు అనే దాన్ని చూసారా ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది ఆల్రెడీ. అనుజుడు అనేది వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి అవరజుడు. ఓకేనా, అనుజుడు మరియు అవరజుడు మరియు యవీయసుడు. ఇక్కడ వచ్చింది యవీయసుడు. యవీయసుడు అన్నా కూడా తమ్ముడే. యుగ్మం అంటే జంట, ఇగో ఇలా ఉండేదాన్ని యుగ్మం అంటాం. యుగ్మ వికల్పకాలు అనే బయాలజీలో కూడా వస్తుంది. ఇట్లా జంటగా ఉండేదాన్ని యుగ్మం అంటాం. ఓకేనా. రిపులు అంటే శత్రువులు, రుధిరం అంటే రక్తం లేదా నెత్తురు, వరిపిడి అంటే వరి పొట్టు, విరించి అంటే బ్రహ్మ, సాన అంటే చాలా, శీఘ్రం అంటే వెంటనే, శీఘ్రంగా కానియండి ఈ పని అంటాం కదా, శీఘ్రం అంటే వెంటనే. శ్రవణాభిరతి అంటే వినాలనే కోరిక, సముజాయించుట అంటే నచ్చ చెప్పడం, సుషుప్తి అంటే ఒళ్ళు మరిచి గాఢ నిద్ర, డీప్ స్లీప్ అనమాట. స్ఫూర్తి అంటే స్ఫూర్తి పొందాం వాళ్ళని చూసి, అబ్దుల్ కలాంని చూసి స్ఫూర్తి పొందామంటాం కదా, అంటే ఆదర్శం పొందాం వాళ్ళని చూసి, లేదంటే ప్రేరణ పొందామనే మీనింగ్లో వాడతాం అనమాట. నెక్స్ట్ సేతువు, రామ సేతువు అంటాం కదా, రాముడు నిర్మించిన సేతువు లేదా రాముడు నిర్మించిన వంతెన, ఇట్లా చూసుకోవాలి. ఓకేనా. సేతు అంటే వంతెన. సౌధం అంటే భవనం లేదా మేడ. సౌభ్రాత్రం అంటే సోదరభావం, సౌభ్రాతృత్వం అంటాం కదా, అంటే సోదరభావంతో మెలగాలని మనం చదువుకున్నాం కదా అలా అనమాట. 6th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th క్లాస్ చూద్దాం. మనకి 7th క్లాస్లో వచ్చేసి మీనింగ్స్ ఏమున్నాయంటే, కంపల్సరీ మీనింగ్స్ అన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే ఒక బిట్ కంపల్సరీ వస్తుంది, వీటి నుంచి అర్థాల నుంచి కంపల్సరీ ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అంబరం, అంబరం అంటే వస్త్రం లేదా బట్ట. అంబలి, రాగులు లేదా తైదలు, రాగులే తైదలు అని కూడా అంటాం కదా, వాటి పిండితో చేసిన ఒక ద్రవాహారం అంటే రాగిజావ అనుకోండి. ఓకేనా. అతివేళ చాలా. అద్దకం అంటే వస్త్రానికి రంగు వేసి విధానం. అనిసం అంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఆంగికం అంటే అవయవ సంబంధమైనది. ఆత్మజుడు అంటే పుత్రుడు లేదా కొడుకు. అవీయజుడు, అనుజుడు మరియు యవీయసుడు అని మనం ఆల్రెడీ చూసాం కదా, వాటికి మీనింగ్స్ ఏంటంటే తమ్ముడు అని వస్తుంది. ఆత్మజుడు వచ్చేసి పుత్రుడు లేదా కొడుకు అనే మీనింగ్ అనమాట. ఓకేనా. అపాదమస్తకం అంటే పాదం నుండి తల దాకా. ఉపేక్ష అంటే అశ్రద్ధ లేదా లెక్క చేయకపోవడం, నన్ను అస్సలు ఉపేక్షించట్లేదు అని మనం అంటాం కదా, సో అలా మనం ఏదైనా అన్నీ మనం మాట్లాడే మాటలే. ఓకేనా. మీనింగ్ చాలా ఈజీగా ఒక మార్క్ తెచ్చుకోవచ్చు. ఈ మీనింగ్స్లో అర్థాల నుంచి మార్క్ మాత్రం ఎటు పోనీయొద్దు. ఏరి అంటే ఎవరి, వండే అంటే కాని, అటు కాని పక్షాన. ఓరులు అంటే ఇతరులు. కంఠీరవం అంటే సింగం లేదా సింహం. కరి అంటే ఏనుగు. కరి అంటే ఏనుగు. కళ్ళ అంటే అబద్ధం. కొండ్ర అంటే దున్నిన పాలు. కోలాటం అంటే కోలలు పట్టుకొని ఆడే ఆట. కోలలు అంటే కర్రలు కదా. గణించి అంటే ఎంచి లేదా లెక్క పెట్టి. గహ్వరం అంటే గుహ. గోదలు అంటే ఎడ్లు. ఘటించు అంటే కలుగు. చిద్విలాసం అంటే జ్ఞాన ప్రకాశం. చిల్వ అంటే పాము. చెలిమి అంటే సోపతి లేదా స్నేహం. చేవ అంటే శక్తి. జడాశయుడు, జడమైన మనస్సు కలవాడు. జపమాల, జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ. మనం ఆల్రెడీ కొంతమంది అంటే ఎవరైనా జపం చేసేవాళ్ళు పెద్ద పెద్ద మునుల దగ్గర జపమాల చూస్తూ ఉంటాం కదా, దాన్ని పూసలు ఇలా 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 అనుకుంటూ ఉంటారు. ఈవెన్ మనం సాయి పల్లవి దగ్గర అయితే ఆల్వేస్ అది కనిపిస్తూ ఉంటుంది. ఆ జపమాల పూసలు లెక్క పెట్టుకుంటూ ఇలా 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 అని
దగ్గర ఉంచుకొని ఉంటారు. కాన్సన్ట్రేషన్ కానీ ఏదైనా ఇంకేదైనా దైవభక్తిగా యాక్టివిటీస్ చేయడానికి అది చాలా అంటే ఒక పాజిటివ్ వైబ్ అది ఉంటాయి. ఓకేనా, జపమాల. ఇంకొచ్చేసి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. డొక్క అంటే కడుపు, రెక్కాడితే కానీ డొక్కాడదు అని అంటాం కదా, అలాగా. డొక్కాడదు అంటే కడుపు నిండదు, మనం పని చేస్తే కానీ మన కడుపు నిండదు అనే మీనింగ్లో అనమాట. ఓకేనా. తస్కరులు అంటే దొంగలు. తస్కరించారు అంటే దొంగతనం చేశారు, మావి తస్కరించారు అవి తస్కరించారు అని అంటాం కదా అచ్చ తెలుగులో. తస్కరులు అంటే దొంగలు, తస్కరించారంటే దొంగతనం. తావి అంటే సువాసన. తెహజిత్ అంటే ఇది ఒక ఉర్దూ అనమాట, సంస్కృతి అనే అర్థం. దానవుడు అంటే రాక్షసుడు. దానవుడు అంటే దానం చేసేవాళ్ళని మనకి ఐడియా వస్తుంది, కానీ అది కాదు. దానవుడు అంటే రాక్షసుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. నిర్మితి అంటే నిర్మాణం. నెలవంక అంటే చంద్రవంక, ఆల్రెడీ మనకు తెలుసు. నేర్పరులు అంటే నైపుణ్యం గలవారు. ఏదైనా పని చేసేటప్పుడు బాగా నేర్పరితనం ఉంది అని అంటాం కదా, మీన్స్ బాగా నైపుణ్యం ఉంది వారికి ఆ విద్యలో అనేసి అంటాం. ఓకేనా. నేర్పరి అంటే నైపుణ్యం గల అని. నేర్పు అంటే నైపుణ్యం. పడిసం అంటే జలుబు లేదా సర్ది. మనం తెలంగాణలో ఏమంటామంటే జలుబు చేయడాన్ని సర్ది లేదా పడిసం పట్టిందని అంటాం కదా, అలా అనమాట. పాషాణం అంటే బండ. పెండ్యులం అంటే లోలకం. ప్రతిష్ట కీర్తి. ప్రసిద్ధి ఖ్యాతి. భంగాలు అలలు. భయద భయాన్ని కలిగించేవి. మాగాణం అంటే తరిపొలం. మీను అంటే చేప. వలగొను అంటే అల్లుకొను. వక్త్రం అంటే మొగం లేదా ముఖం. ఓకేనా. వాచవి అంటే నోటి రుచి. వాలం అంటే తోక. విపినం అంటే అడవి. వెరుగు భయం లేదా బొగులు. శృంగం అంటే కొమ్ము. ఓకేనా. శృంగం అంటే కొమ్ము. సాంగత్యం అంటే సోపతి లేదా స్నేహం. సృజన అంటే సృష్టి. స్పందన అంటే కదలిక. హరిత్తు అంటే సింహం. ఇక్కడ మనకి 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. 8th క్లాస్లో అర్థాలు చూద్దాం ఇప్పుడు. అంపి అంటే పంపి, అంపించు. ఏదైనా ఫంక్షన్కి పిలవడానికి వెళ్ళినప్పుడు అందరినీ అంపు ఇంట్లో అంటాం కదా, అంపు అంటే పంపు అని, పంపించు. అంపించు అంటే పంపించు. అంపి అంటే పంపు, అట్లా పంపి. పంపు కాదు, పంపి. అంపి అంటే పంపిన. అగ్గలం అంటే అధికం. అడలు అంటే భయపడు. నీకేమైనా అడలెత్తుతున్నారా అంటే నీకేమైనా భయపడుతున్నారా, నీకేమైనా నేను అడలెత్తాలా అంటే నీకేమైనా నేను భయపడాలా, ఇట్లా ఈ వర్డ్స్ అంటే అన్నీ కూడా మనం వాడే పదాలే. కాకపోతే ఎగ్జామ్కి వచ్చేసరికి మనం దేనికైనా ఇంకా వేరే ఏదైనా మీనింగ్ ఉందా అన్నట్లు మనం భయపడిపోతుంటాం. ఓకేనా. ఆధ్యాత్మం అంటే దైవ సంబంధమైన. అరిష్టం అంటే కీడు. అర్థి అంటే వేడుకొను. అర్థించాను అంటాం కదా, అంటే దేవుడికి నేను అర్థించుకున్నాను అంటాం కదా, వేడుకోవడం అన్నమాట. అవ్యాజము అంటే కపటం లేనిది మరియు సహజమైనది. ఆతంకం అంటే ఆరాటం. ఆలాపన అంటే రాగం తీయుట లేదా పాడుట. ఆశ్రితుడు అంటే ఆశ్రయం కోరినవాడు. ఇబ్బడి అంటే ఎక్కువ. ఇడుములు అంటే కష్టాలు, తిప్పలు, ఇక్కట్లు, ఇట్లాంటివన్నీ వాడతారు. ఈగి అంటే త్యాగం. ఈగి అంటే త్యాగం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్కృష్టం అంటే శ్రేష్టం లేదా గొప్పది. ఉద్బోధ అంటే సందేశం. ఉభయతారకం అంటే ఇద్దరిని తరింపచేసేది. తారకం అంటే తరింపచేసేది, ఉభయం అంటే ఇద్దరిని లేదా మేలు కలిగించేది కూడా అనొచ్చు. ఊతం అంటే ఆధారం. ఊతకర్ర లేనిదే నడవలేరు అంటాం కదా ముసలి వాళ్ళు. సో ఊతం అంటే ఆధారం ఇచ్చే కర్ర అనమాట. ఎరుక అంటే తెలుసు. నాకు ఎరుకే నువ్వేం చెప్తున్నావా అంటే నాకు తెలుసు నువ్వేం చెప్తున్నావా, అట్లా అంటాం కదా మనం. కంటకం అంటే ముళ్ళు. కంబళి అంటే గొంగళి. కకావికలం అంటే చెల్లా చెదురైపోయింది. కర్దమం అంటే బురద లేదా అడుసు. కడిందిగా ఎక్కువగా. కపోతం పావురం. క్వణం శబ్దం లేదా సవ్వడి లేదా చప్పుడు. కామారి శివుడు. కార్చిచ్చు అడవిలో దట్టమైన మంటలు. కేదారం పొలం. ఖగం పక్షి. కలం పాపం. ఓకేనా.
ఖగం అనేది పక్షి అయితే కలం అనేది పాపం. గుర్తుంచుకోండి. ఈ కలం అనేది మనకి 22 టెట్లో రావడం జరిగింది. గటక లేదా గట్క అంటే మొక్క లేదా జొన్న రవ్వతో చేసే వంటకం. గిడస పారిపోవడం అంటే ఎండిపోయింది లేదా శుష్కించిపోయిందని అంటాం కదా, అట్లా ఎండిపోవడం అన్నమాట. గప్పాలు అంటే గొప్పలు లేదా బాతకాని చేయకు అని అంటాం కదా, అంటే గొప్పలు చెప్పుకోకు అనేసి. గుడం అంటే బెల్లం. ఘాతం అంటే దెబ్బ. చిందలపాటు అంటే తొందరపాటు. చూతఫలం అంటే మామిడి పండు. జమీందార్ అంటే భూస్వామి. పెద్ద అంటే బాగా భూములు ఉన్న వాళ్ళని భూస్వామి అంటాం కదా, జమీందారులు. ఓకేనా. ఠికానా అంటే నివాసం. ఏదైనా అంటే షెల్టర్ అడిగినప్పుడు నాకే ఠికానా లేదు నీకు ఎక్కడ ఇవ్వాలంటాం కదా, అంటే నాకే నివాసం లేదు నీకు ఇక్కడ షెల్టర్ ఇవ్వను నేను అనేసి. తమ్మి అంటే పద్మం లేదా తామర పువ్వు. తుల అంటే తరాజు లేదా తక్కెడ. దందడి అంటే తీవ్రం. దందడి అంటే తీవ్రం. దక్కు అంటే లభించు లేదా దొరుకు. దోయిలి అంటే దోసిలి. ధర్మువు అంటే ధర్మం. దామం అంటే నిలయం. నికృష్ణం అంటే నీచం. నుడువుట అంటే చెప్పుట. పరిజనం అంటే సేవకులు లేదా నౌకర్లు. పాడి అంటే న్యాయం. పాదూష అంటే రాజు. పుల్లు అంటే గడ్డి. ప్రవాసితం అంటే పెద్ద నవ్వు. పెద్దగా నవ్వడాన్ని ప్రవాసితం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రేయం. ప్రేయం అంటే ప్రియం లేదా ఇష్టం. బండారం అంటే ధనాగారం లేదా కోశాగారం లేదా ఖజానా. బుభుక్షితుడు అంటే ఆకలిగొన్నవాడు. బుభుక్షితుడు రుచి ఎరగడు అంటే ఆకలిగొన్నవాడు రుచి ఎరగడు అంటే ఏది పెట్టినా తినేస్తాం మనం ఆకలిగా ఉన్నప్పుడు. సో అలాంటి మీనింగ్లో అనమాట. బేరీజు అంటే అంచనా వేయడం లేదా లెక్క వివరం. భంగి అంటే విధము లేదా తీరు. భంజన అంటే విరచు లేదా విరుచు. భూతము అంటే ప్రాణి లేదా పంచభూతాల్లో ఒకటి. భూషణం అంటే ఆభరణం నగ. మందుడు అంటే తెలివి తక్కువ వాడు. మహిషం అంటే దున్నపోతు. మాన్యులు అంటే గౌరవించదగిన వారు. మ్యాలం అంటే మేళం. మేచక నల్లని. మోర ముఖం. రాకామాల జ్యోత్స్న పున్నమి నాటి తెల్లని వెన్నెల. లేశం కొంచెం లేదా కొద్దిగా. వడుకడుపులు చేనేత వస్త్రాలు. వలపల కుడివైపు. వసించు నివసించు. విఘ్నం ఆటంకి లేదా అడ్డంకి. వృచ్చికం తేలు. వెరచు భయపడు. శీలం నడవడి. శాఖం కూర. శీతం చల్లనిది. సేనం డేగ. సంహారం చంపుట. రావణ సంహారం అంటాం కదా, రావణుని చంపారని అర్థం. సతతం ఎల్లప్పుడు. సతత హరిత అరణ్యాలు అని మనం చదివే ఉంటాము. సతత హరిత అరణ్యాలు అంటే ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉండే అరణ్యాలు. ఓకేనా. సతత అంటే ఎల్లప్పుడు. సాలు సంవత్సరం. సురతరువు కల్పవృక్షం. సౌహార్దం స్నేహం లేదా సోపతి. హసితాస్యుడు నవ్వుముఖం కలవాడు. ఓకేనా. ఇక్కడ వరకు మనకి 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్న అర్థాలు ఏంటో చూద్దాం. అంచ అంటే హంస. అకుంఠిత అంటే మొక్కవోనిది లేదా అడ్డు లేనిది. ఆచితుడు అంటే నాశనం లేనివాడు. అధోగతి అంటే నరకం లేదా కింద పడటం. అనుజన్ములు తమ్ముండ్లు. అమేయము మితిలేని. అరమర భేదం. అర్మిలి ప్రేమ. అలరుబోడి పుష్పము వంటి స్త్రీ. అవ్యాజము
కపటము లేనిది. ఆటోపము అంటే ఆడంబరం. ఆహుతం ఆహుతి చేయబడింది. ఆజ్ఞ ఆదేశం. ఓకేనా. ఇచ్ఛ కోరిక. ఉదాత్తత గొప్పతనం. దానం వేదమందలి ఊర్ధ్వస్వరం. ఉద్దీప్తం ప్రకాశింపజేయబడినది. ఎడాటం అంటే విషయం అన్నమాట. ఏలనాగా అంటే యువతి. ఇది ఆల్రెడీ 23 పేపర్ 2లో వచ్చిన బిట్. ఓరిమి ఒద్దిక. ఓలి క్రమము లేదా కన్యాశుల్కం. కావరం గర్వం. కావుము రక్షించుము. కిణాంకం చిహ్నం లేదా గుర్తు. కృపాణం కత్తి. కేరడం వ్యంగ్యం లేదా కారడ్యం. కొట్నం చాకిరి. కొడిమెలు చేపలు పట్టే సాధనాలు. క్రమ్ము వ్యాపించు లేదా చుట్టుకొను లేదా పైబడు. కలుడు నీచుడు లేదా క్రూరుడు. గేలి వెక్కిరించు. చెయ్యువు పని చేష్ట. చెలువ స్త్రీ. చేబలువు భుజబలం. చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట. జయవెట్టు జేజేలు పలుకు. జలపిడుగు నీటి ఉధృతి లేదా వరద. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ప్రీవియస్ క్లాస్లో. తాలువు ధరించడి. తేజి గుర్రం. దిక్కము ఏనుగు గున్న. దొంతులు పేర్చిన కుండలు లేదా వరుసలు. దోఖర్జులు బాహువులు దురద గలవారు లేదా యుద్ధ పిపాస గలవారినే దోఖర్జులు అంటాం. ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి. ద్వాంశం కాకి. నెక్స్ట్ వచ్చేసి నజాకతు అంటే సున్నితమైన. నికృష్ణం అధమం నీచం. నీరాట జలక్రీడ. నుడుగు చెప్పు లేదా పలుకు. పతగం పక్షి పిట్ట. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు. పర్రెవడు బీటలు బారడం లేదా పగుళ్ళు వచ్చుట. పాషండు వేదబాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పాషండు. ఓకేనా. పుట్టం వస్త్రం. పెరిమె ప్రేమ. ప్రళయం కల్పాంతం నాశనం. ప్రళయం రాబోతుంది అంటాం కదా, అంటే నాశనం అవ్వబోతుంది ఈ సృష్టి అనేసి అలా అనమాట. ప్రాకారం ప్రహారీ లేదా చుట్టుగోడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం లేదా తూర్పు దేశాల సంబంధమైన ఒక ప్రాంతం అన్నమాట. ప్రోలు అంటే పట్టణం. దీన్ని పురం అని కూడా అనొచ్చు. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులు బంధించే ప్రదేశం. మనకి మాస్టర్ వెంకట్రావు మాస్టర్ గారు వచ్చినప్పుడు నాయకులందరూ తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు చెప్తారు కదా నాయకులకి, మా గేదె ఒకసారి జమీందార్ గారి అంటే ఆ ఊరిని పరిపాలించే రాజు ఎవరైతే ఉన్నారో లేదా ఒక భూస్వామి ఎవరైతే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్క చేలో మేసింది అనేసి తీసుకుపోయి మా గేదెని బందెల దొడ్లో పడేస్తారని ఆ అబ్బాయి చెప్తాడు కదా నాయకులకి. అందులో మీనింగ్ ఇది. బందెల దొడ్డి అంటే దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. బర్బరత్వం అంటే నీచత్వం. బలిపుష్టం అంటే కాకి. బహుదా అంటే పలు రకాలుగా. బిడారం అంటే విడిది లేదా వాసస్థానం. బొంది అంటే శరీరం. బొబ్బ అంటే కేక లొల్లి. బొబ్బర్లు పెట్టక అంటాం కదా, కేకలు పెట్టకు లొల్లి పెట్టకు అనేసి అట్లా. బోకి అంటే బోకే మరియు చిప్ప. భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనస్సు కలవారు. మగిడి అంటే తిరిగి. మర్దన అంటే నూరుట లేదా చూర్ణం. మరలబడ్డ అంటే తిరగబడ్డ లేదా ఎదురు తిరిగిన. మహిషవాహనుడు యముడు. మార్తుడు శత్రువు. మోతాడు ముక్కుతాడు లేదా పశువులకు వేసే తాడు ఉంటుంది కదా, దాన్నే మోతాడు అంటాం. మౌకలి కాకి. బలిపుష్టం అన్నా కూడా కాకే వస్తుంది. మౌకలి అన్నా కూడా కాకే వస్తుంది. మృచ్చులి అంటే దొంగిలించి. నెక్స్ట్ వచ్చేసి రక్కసి వజ్జ రాక్షసుల గురువు. వజ్జ అంటే గురువు, రక్కసి అంటే రాజు. ఓకేనా. రోయుట అసహించుకొనుట, చీదరించుకొనుట. లిబ్బులు సంపద మరియు ధనం. సంపద లేదా ధనం. లిబ్బి అంటే రాశి.
లేశం అంటే కొంచెం. వలువలు అంటే వస్త్రాలు లేదా బట్టలు. వాగర్థం అంటే మాట యొక్క అర్థం. వాక్చాతుర్యం అంటే మాటలో ఉన్న చాతుర్యం అంటాం కదా. వాగర్థం అంటే వాక్ యొక్క అర్థం, మాట యొక్క అర్థం. అలా గుర్తుంచుకోండి సింపుల్గా. ఓకేనా. వాయసం అంటే కాకి. మనకు ఆల్రెడీ వచ్చింది. బలిపుష్టం అన్నా కాకే, మౌకలి అన్నా కూడా కాకే, వాయసం అన్నా కూడా కాకే అన్నమాట. వాయి అంటే నోరు. వాలుగంటి అంటే పెద్ద కన్నుల గల స్త్రీ. విద్వత్తు అంటే పాండిత్యం. విమతులు అంటే శత్రువులు. విసపు మేతరి శివుడు. వెన్నుడు అంటే విష్ణువు. వేవురు అంటే 1000 మంది. వేసరి అంటే విసుగు చెంది. వ్రతనిష్ట అంటే నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. సమయించు, శాంతించు లేదా తగ్గు. శృతం వినబడినది. శ్లతనం శిథిలం కావడం. సరాగమం ఒద్దిక. సాత్వికుడు సాధు స్వభావి. సురకరుమలి సురగాలి లేదా సురగాడ్పు. సృజించు సృష్టి చేయు, కలుగజేయు. సేక్సింది సుంకరి, మస్కూరి, ఎల్లోడు, కావలికార్, విఆర్ఏ. ఓకేనా. ఈ మీనింగ్స్ అన్నీ గుర్తుంచుకోండి. సేక్సిందికి ఏమొస్తాయంటే సుంకరి, మస్కూరి, ఎల్లోడు, కావలికార్, విఆర్ఏ. క్షాపతి భూమికి భర్త లేదా రాజు. క్ష అంటే భూమి కదా. క్షితిధరం పర్వతం లేదా గుట్ట. ఇక్కడికి మనకి 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 10th క్లాస్. అంగన అంటే అంగన అంటే స్త్రీ. అంతరాళం అంటే లోపల భాగం. అపూటం అంటే పూర్తిగా. అభిగరించు అంటే నెయ్యిని బొట్టుగా వేయడం అనమాట. డ్రాప్స్గా మనం నెయ్యిని వేస్తాం కదా, అలా అనమాట. అభిప్సం అభిప్సితము కోరిక. అర్ధపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉద్దండ పండితులు అంటారు కదా, అంటే గొప్పవారైన పండితులు అని అర్థం. ఓకేనా. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉద్ది అంటే జత లేదా జట్టు. ఉపస్పర్శ అంటే స్నానమానాదులు. ఆచమనాదులు. స్నానాలు ఆచరించారా అంటారు కదా, అట్లా. ఉపాహారం అంటే అల్పాహారం లేదా టిఫిన్ లేదా బ్రేక్ఫాస్ట్ అంటాం కదా. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు. హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు. ఏరుతార్లు భేదాలు. ఒక్క పచ్చరం ఒకే దుప్పటి కింద లేదా అంతా సమానం అనే అర్థంలో. ఎక్స్క్యూజ్ మీ. ఒల్లదు గ్రహింపదు, ఇష్టపడదు. ఔదల నడినెత్తి. కందెరుగని కల్మషం తెలియని. కర్దమం బురద లేదా అడుసు. మనకు ఆల్రెడీ కర్దమం మీనింగ్ వచ్చింది 6th 7th. కుటిలవాజి కపట బుద్ధి కలవాడు లేదా మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపాణం కత్తి మరియు ఖడ్గం. కేళాకూళులు కేళాకూళులు అంటే క్రీడా సరస్సులు. గరాటహాసం గంభీరమైన ధ్వని. గరిసె ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు అంటే గుహలు. ఇది కూడా ఆల్రెడీ వచ్చినట్టుంది మీనింగ్ కూడా. గుడిగెలు అంటే గుళికలు లేదా మందు బిళ్ళలు. గుమ్ములు అంటే ధాన్యాన్ని ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిన బుట్టలు. మనం చిన్నప్పుడు విలేజెస్లో చూస్తే ఉండేవి. అవి గడ్డితో తయారు చేస్తారు కదా, బుట్టలు లాంటివి. వాటిలో గడ్డి వేసి బుట్టలు తయారు చేస్తారు. ఇప్పుడు లేవు అవి, అప్పుడు కనిపించేవి విలేజెస్లో. గోమయం అంటే ఆవు పెండ. చతురంతయానం పల్లకి. చిరుతగండు అంటే మగ చిరుత. చీరానికం వస్త్రముల సముదాయం. చెముట్టి చేత పిడికిలి. జోదులు యోధులు. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి డుల్లు పడిపోవు లేదా చిక్కుకుపోవు, తండ్లాట బాధపడుట, తరళ చంచలమైన, తావు చోటు లేదా జాగా, తీండ్రించు ప్రకాశించు లేదా ప్రజ్వలించు, తెరవ స్త్రీ, దంష్ట్రలు కోరలు లేదా కూర పండ్లు, దప్తురం నమోదు లేదా పుస్తకం, దస్తురుమాలు భుజాన వేసుకునే కండువ, దవీయసి దూరమైనది, ద్వాంకవాటం ద్వారబంధం తలుపు దర్వాజా, దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు, దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి, నా దవీయసి దూరం కానిది, నిగమాంతం వేదాల చివరన ఉండేది ఉపనిషత్తు, నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించుట, పసిడి చట్టువము బంగారు గరిటె, ప్రకరం అంటే సముదాయం. ఇది ఆల్రెడీ టెట్ పేపర్ 2లో 23 పేపర్ 2లో వచ్చింది, చూసుకోండి. పాలిపెర అంటే గుర్తు లేదా చిహ్నం. పొడువాము పింజర జాతికి చెందిన పాము. పొట్టాపతి ఆకలి బాధ. బండజింకలు గబ్బిలాలు. బాక అంటే వాద్య విశేషం. బాసిల్లు అంటే ప్రకాశించు. మగ్దూరు అంటే నియమం. మచ్చకంటి అంటే చేపల వంటి కన్నుల గల స్త్రీ లేదా మీనాక్షి. ఇది ఆల్రెడీ వచ్చింది మనకి ప్రీవియస్లో 8th క్లాస్ ఆర్ 7th క్లాస్లో ఉన్నట్టుంది, చూడండి. మరాళము అంటే హంస. మానవకుడు బాలుడు లేదా పిల్లవాడు. మిత్తి అంటే మృత్యువు, చావు లేదా వడ్డీ. మిత్తికి పైసలు ఇచ్చినాం అంటారు కదా, అంటే వడ్డీకి పైసలు ఇచ్చినామని. ముచ్చెలు అంటే చెప్పులు. మెరిమెణ ఊరేగింపు లేదా మెరిచ్చు. మోతెబరి ధనిక రైతు. రివాజు అంటే సంప్రదాయం. రొంపి అంటే బురద. లగెత్తు అంటే పరిగెత్తు. వక్త్రం అంటే ముఖం. ఇది ఆల్రెడీ 3-4 టైమ్స్ మనకి రిపీట్ అయ్యి ఉంది, చూసుకోండి. వర్ణి అంటే బ్రహ్మచారి. వాపూరము అంటే జల ప్రవాహం. వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన. విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు. విభావళి అంటే కాంతుల వరుస. వైభాతికం అంటే ప్రాతకాలానికి సంబంధించినది. శక్రధనస్సు అంటే సింగిడి లేదా ఇంద్రధనస్సు. శిలోంచ ప్రక్రములు శిలా ప్రక్రములు అని అంటాం. పొలాల్లో రాళ్ళని కంకులను ఏరుకొని బతికేవాళ్ళు అంట వీళ్ళు. ఉంచ ప్రక్రములు రోడ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. ఓకేనా. శ్రావణ భ్రమ శ్రావణ మాసపు మేఘం. సంయమి ఇంద్రియములు. సవారి వాహనం. ఇంద్రియములను జయించినవాడు. సంయమి అంటే ఇంద్రియములను జయించినవాడు. సవారి అంటే వాహనం. సింపులు అంటే పేలికలు లేదా చింపులు. సీత అంటే తెల్లని. సీరపెండ్లు అంటే మురికి బట్టల్లో పడే క్రిములు. స్కందం అంటే కొమ్ము లేదా భాగం. కొమ్ము కాదు, కొమ్మ లేదా భాగం. హాజర్ జవాబు అంటే ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హార్ష్యం అంటే ఎత్తైన మేడ. ఓకేనా. ఇవండి మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అర్థాలు. నెక్స్ట్ వేరే క్లాస్ మళ్ళీ చెప్తాను. ఏది కావాలో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇవి గుర్తుంచుకోవడానికి ఇంకేమైనా ట్రిక్స్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో.